మహారాజా మూవీ రివ్యూ. ఈ మూవీ రివ్యూ చెప్పాలంటే కొంచెం భయమేస్తుందండి. ఎందుకంటే నా ఫ్లో, నా ఎక్సైట్మెంట్ చూశారనుకోండి, ఈడింకా సాంబార్ టెట్రా ప్యాక్లో తాగేస్తున్నాడు, వీడు బార్బిల్ గాడు సెందిల్ అనేస్తారేమో. అలా ఉంది మరి సినిమా. ఈ రోజు నుంచి నా పేరు సత్యబాబు కాదు, సెందిల్. హలో గైస్, వెల్కమ్ టు బాల్విచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఫస్ట్ అయితే హౌస్ కీపింగ్ ఐటమ్స్ కల్కి చేస్తా. యాక్చువల్లీ బుజ్జి అండ్ భైరవ ఇంకా చూడలేదు, ఇవాళ రాత్రి చూస్తా. ఈ వీడియో ఎప్పుడైతే వస్తుందో సేమ్ టైం ఆర్ ఇంకా అర్లీగా నెక్స్ట్ డే వచ్చేస్తుందండి, కన్ఫర్మ్ వచ్చేస్తుంది. ఫుల్ ప్రెడిక్షన్ అనాలిసిస్, ఇప్పుడు దాకా వచ్చిన మెటీరియల్ అన్నిటిని అనలైజ్ చేద్దాం. నా ఆనెస్ట్ ఒపీనియన్ ఏంటి, ఏమనిపిస్తుందో చెప్తాను. సో ప్రస్తుతానికైతే మహారాజా సినిమాకి వచ్చేద్దాం. సినిమా ఎలా ఉందిరా అంటే, ఆఫ్టర్ లాంగ్ టైం నాకు ల్యాగ్ అనిపించకుండా చాలా బాగా నచ్చిన సినిమా ఇది. మీరు తమిళ్ అనుకోండి, ఏదైనా అనుకోండి, మన సేతుపతి అన్నని అందరూ మనం ఎంకరేజ్ చేయాలి. సౌత్ స్టార్ అనుకుందాం అంతే, ఇంకా తమిళ్ లేదు ఏం లేదు. ఎలాంటి రోల్స్ అయినా చేశారు, ఏవైనా చేశారు. 50th ఫిలిం అంటే నాకు సేమ్ అండి. ఎందుకు ఈ మధ్య మనం అనుకుంది అవ్వట్లేదు. చిత్తా సినిమా ఉంటుంది కదా, చిన్న అని చెప్పి సిద్ధార్థి, ఆ సినిమా కూడా చూసి ఎందుకు సిద్ధార్థ్ ఇంత కష్టపడుతున్నాడు, సినిమా డొలలా ఉంది, మెటీరియల్ అంత ఏం లేదు అలా అనిపించింది. తర్వాత జనాలు చెప్తుంటే చూస్తుంటే నాకు ఊపొచ్చి చూశాను, ఇట్స్ గుడ్ ఫిలిం అన్నట్టు అనిపించింది. ఈ సినిమా కూడా అంతే. వెళ్దామా వద్దా, సరే వెళ్దాం అనుకునే టైంకి మన వాళ్ళందరూ తెలుగు స్పేస్లో రివ్యూలు ఇచ్చారు, ప్రతి ఒక్కరు పాజిటివ్ అంటున్నారు. తమిళ్ మూవీ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ డ్రైవ్ వేసుకొని వెళ్తే థియేటర్ ఫుల్ అండి. ఫస్ట్ టైం నా జీవితంలో సెకండ్ రోలో కూర్చొని ఇలా చూసే సినిమా. ఆ ఎక్స్పీరియన్స్ నచ్చకపోయినా సినిమా మాత్రం ఫుల్ సాటిస్ఫాక్షన్ అండి. టైం వేస్ట్ అవ్వదు మనకి. స్క్రీన్ ప్లే ఈ మధ్య అసలు ఇదిరా స్క్రీన్ ప్లే ఇలా వాడాలి. స్కంద సినిమాలో అటు ఇటు సాగుగొట్టుడు కాదు, ఒక పద్ధతి ఉండాలి. స్క్రీన్ ప్లేలో ఒక ఇంట్రెస్ట్ జనరేట్ చేయాలి, మీకు ఒక క్యూరియాసిటీ రావాలి. ఆ కలిపే విధానం అరే బాగా చేశారండి, చాలా బాగా చేశారు. స్క్రీన్ ప్లేతో చెడు కూడా ఆడుకున్నాడు అనిపించింది. బాగా రాశారు. మనకి ఒక టైం వచ్చే వరకు ఇది జరిగిందా, ఇది ముందు జరిగిందా, ఇది తర్వాత జరిగింది. ఈ ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటుంది. కనెక్షన్లు ఏదైతే ఉంటాయో, హింట్స్ ఏదైతే ఉంటాయో, ఇప్పుడు నేను బేసిక్ ఇలాంటి థ్రిల్లర్ సినిమాలు చూస్తున్నప్పుడు ఏదో క్యాల్కులేషన్ బ్రెయిన్ రన్ అవుతూ ఉంటాయి. ఇది ఇక్కడ ఉందంటే అది అక్కడ లేని, అలా నాలాగా అనుకునే వాళ్ళని కొంచెం మిస్గైడ్ చేయడం కోసం కానీ చాలా స్మార్ట్గా చేశారు, తెలివిగా రాశారు, బాగా కలిపారండి. ఐ రియలీ లైక్ ద ఫిలిం, చాలా బాగా అనిపించింది. యాక్షను, జోక్స్ అండి. మళ్ళీ ద బెస్ట్ పార్ట్ ఈస్, ఇలాంటి సీరియస్ సినిమా, అలాంటి సినిమాలు మనం ఏమనుకుంటాం అంటే చాలా సీరియస్ వెళ్తుంది, బోరింగ్ ఉంటుంది అనుకుంటాం. ఎంగేజింగ్ ఉంటుంది, కామెడీ ఉంటుందండి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో కూడా ఇలాంటి సినిమాలో ఎమోషన్ని కామెడీ చేయకుండా కామెడీ తీసుకొస్తారు. దట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన సినిమాలో ఏం చేస్తారు, విలన్ కానీ కమెడీ చేస్తారు, లేదా సీరియస్ పార్ట్ని కామెడీగా చూపించి మళ్ళీ సీరియస్ అంటే మనం ఏం మాట్లాడుతున్నారా, ఎమోషన్ మెయింటైన్ చేయాలి అన్నట్టు ఉంటుంది కదా. ఇక్కడ కూడా సీరియస్ పార్టే, కాకపోతే దానికి సంబంధం లేకుండా సంబంధం ఉంది. ఏదో పక్కకెళ్ళి బ్రహ్మానందం కామెడీ అలా కాకుండా స్టోరీతో సంబంధం ఉంది, కానీ ఎమోషన్ ఎఫెక్ట్ చేయకుండా ఎంటర్టైన్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యూ. సో మీకు బోరు కొట్టదు, నవ్వుకుంటారు, ఎమోషన్ బాగుంటుంది. మీరు యుల్ బి సర్ప్రైజ్డ్, అరే ఇట్లా కలిపాడా, అరే బాగుందిరా అన్నట్టు. ఒకటైతే చెప్తానండి, క్వైట్ ఆనెస్ట్లీ, ఇట్స్ నాట్ ఎక్స్ట్రాడినరీ, ఎప్పుడు చూడని స్టోరీ కాదు, చాలా రెగ్యులర్ స్టోరీ ఇది. కానీ ఆ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో, అది ఎంగేజింగ్ ఎలా ఉంది, స్టోరీ ఎలా అన్రావెల్ అవుతుంది, దట్ మేక్స్ దిస్ మూవీ స్పెషల్. సేతుపతి గారు ఇంక చెప్పనక్కర్లేదండి, జీవించేస్తారు, చంపేస్తారు, చింపేస్తారు. ఒకటి ఏంటి అంటే, మమతా మోహన్ దాస్ గారే అనుకుంటా తన పేరు, సారీ తప్పు చెప్పుంటే. తను చాలా తర్వాత వస్తున్నారు, ఏదో స్కోప్ ఉంటుంది అనుకున్నా కానీ అసలు స్కోపే లేదు. ఇంకా సినిమా అంతా మెయిన్ విజయ్ సేతుపతి. ఇంకా మోస్ట్లీ నాకు తెలిసి ఒక 80% రన్ టైం అంతా ఆయనే ఉంటారు, ఆయన చుట్టూతానే ఉంటుంది. ఆయన కాప్స్, ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్, మీకు ఏం చెప్పనండి. ఏం చెప్పినా, ఏది రివీల్ చేసినా నాకు నచ్చదు ఇలాంటి సినిమాలు ఎవరైనా చెప్తే. అండ్ ఈ సినిమా అందరూ చూడాలి, ఎంకరేజ్ చేయండి. తెలుగులో వస్తే తెలుగులో వెళ్ళండి, తమిళ్ కొంచెం వచ్చిన సబ్ టైటిల్స్ ఉన్నా వెళ్ళిపోండి. ఇట్స్ రియలీ ఇంట్రెస్టింగ్ ఫిలిం. ఈ సినిమా చూస్తే అనిపిస్తుంది అండి, బడ్జెట్ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, రెగ్యులర్ స్టోరీ, మాస్ మసాలా ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. అంటే మనకి ఫైట్ అప్పుడు కూడా మాస్ బాగుంటుంది, కానీ ఎట్ ది సేమ్ టైం సినిమాను ఒక లెవెల్ పైకి తీసుకెళ్లే టైప్లో అనిపించింది నాకైతే పర్సనల్లీ. ఇంక మీరు అనొచ్చు, ఇటు సాంబార్ దాగి పెరిగాడు, ఇటు టెట్రా ప్యాక్ బాయ్ అని, కానీ ఇదైతే నా అన్బెస్ట్ ఒపీనియన్ అండి. ఇది తెలుగులో వచ్చి నాకు ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే బాధ వేస్తుంది, మనోళ్ళు చేయాలి. ఇప్పుడు నేను విక్రమ్ సినిమా చూసినప్పుడు అన్నా, ఇది మనోళ్ళకి పడాల్సింది కదరా, ఇది వెంకీ మామకు పడాల్సింది కదరా అని. నాకు ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఆవేశం సినిమా చూసి, మీరు కామెడీ కనుకోవచ్చు కానీ బాలయ్య బాబుని పెట్టి అసలు క్రేజీ ఉంటే బాలయ్య బాబుని అసలు ఆవేశం సినిమాలో ఐ కెన్ ఇమాజిన్ హిమ్ డూయింగ్ దాట్. ఆ ఎమోషన్ పండించడం కానీ, కొంచెం గోల చేయడం కానీ
అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. నాకు అలా అనిపిస్తుంటుంది, మనోళ్ళు చేస్తే ఎంత బాగుంటుందా అని. ఈ సినిమా మీరు నమ్మరు, ఇలాంటి సినిమా ఒకటి చిరంజీవికి పడాలి, చిరంజీవి గారికి పడాలి అని చెప్పి ఎప్పటి నుంచో అనుకున్నాను. కంబ్యాక్ దగ్గర నుంచి ఇలా ఒక కామన్ మ్యాన్ రివెంజ్, ఆ ఫ్రస్ట్రేషన్, కోపం, ఆ టైప్లో ఒక కామన్ మ్యాన్లో చూపించాలి చిరంజీవి గారిని. ఏది మన చెప్పులు కుట్టుకునే సినిమా అంటే స్వయం కృషి, ఆ టైపులో ఒక కామన్ మ్యాన్ లైఫ్లో తేడా కొడితే ఆ కామన్ మ్యాన్ ఏ రేంజ్లో తిరగబడతాడు, ఆ టైప్లో నేను ఏదో మైండ్లో ఫ్యాసినేషన్ అనుకోండి, ఇలా చేయాలరా చిరంజీవి గారి సినిమా అని సేతుపతి గారు చేస్తారు. ఇప్పుడు చెప్తున్నా కదా, ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫిల్మ్, వెళ్ళండి. ఐ కంప్లీట్లీ ఇంక వెళ్ళిపోండి అనే చెప్తాను. థియేటర్ ఆల్రెడీ ఫుల్ అవుతుంది, సో ఆల్రెడీ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుతుంది. సో ఐఎమ్ జస్ట్ డూయింగ్ మై పార్ట్, ఇదనమాట. చూసాను బార్ పిచ్ మీటింగ్స్ కదమైన వచ్చాను. గుంటూరు కారం పిచ్ మీటింగ్ కూడా షూట్ చేస్తున్నా, వచ్చేస్తుంది, నమ్మండి. కొంతమంది నమ్మట్లేదు, బట్ వస్తుంది. కల్కి వీడియో మాత్రం ఈ వీడియో ఏ టైంకి అయితే వస్తుందో సేమ్ టైం 1 డేతో వచ్చేస్తుంది అనమాట. అది